ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. మంచి నిద్రతో మా అందరినీ సంతృప్తి పరిచారు. మా కలిగిన వాటిని, మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడారు. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేక మంది ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ఆ ధన్యత మాకు దయచేశారు. వారికంటే మేమేదో గొప్పవారమని, అయోగ్యులమని, బలమైన వారమని కాదు గాని కేవలం మీ కృప చొప్పుననే మమ్మల్ని కాపాడి రక్షించి సజీవులుగా ఈ ఉదయాన్ని నిలవబెట్టుకున్నందుకు అయ్యా మీకే స్తోత్రాలు. ఈ రోజున మేము మీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం ద్వారా అయా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, మేము ఈ రోజున మీ పైన ఆధారపడగలిగితే, మీ వైపు మేము చూడగలిగితే అయ్యా మునుపటి కంటే అద్భుతమైన మేలులు మేము ఈరోజు చూడగలుగుతాం తండ్రి. అనేక మంది బిడ్డలు మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ఈ ఉదయకాలంలో ఈ బలమైన వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచండి. అధికమైన మేలులు వారు చూడ్డానికి సహాయము దయచేయండి. అయా కృప చూపించండి. అయా ఏ మేలైతే వారు కోరుకుంటున్నారో ఆ మేలు అయా ఈరోజు వారు చూచును గాక అని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. అనేక మంది బిడ్డలు తండ్రి విశ్వాసంతో ప్రార్థనలో ఉంటున్నారు తండ్రి. అయా ప్రతిరోజు ఏకీభవిస్తూ అనేక గొప్ప కార్యాలు, అద్భుతాలు వారు చూస్తూ ఉన్నారు. అయా ప్రతి కుటుంబాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం నాయన. మరి బిడ్డలు తండ్రి ఈ రోజున ఏ ప్రణాళికలు కలిగి ఉన్నప్పటికీ, ఏ ఆలోచనలు వారు కలిగి ఉన్నప్పటికీ, ఏదైతే అనుకుంటున్నప్పటికీ అన్ని కూడా తండ్రి బిడ్డల జీవితంలో సఫలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. అయా చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని పనులను కూడా బహుగా దీవించండి. కావలసిన జ్ఞానమును, వివేకమును, ఆలోచన శక్తిని వారికి దయచేయండి తండ్రి. సామర్థ్యము కలిగి వారు వారి పనుల్లో కొనసాగించబడుటకు సహాయము దయచేయండి నాయనా. ఎవరైతే వారికి ఆటంకంగా ఉన్నారో ఆటంకాలు లేకుండా కృప చూపించండి నాయన. ఆగిపోయిన పనులు కూడా మీ కృపా సహాయాన్ని బట్టి నూతన పరచబడుటకు కృప చూపించండి. క్రొత్తగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారిని కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా నాయన. ఏ బిడ్డ కూడా అనారోగ్యంతో ఈరోజు ఉండకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరు కూడా ఆర్థిక సమస్యలు ఈరోజు ఎదుర్కొనకుండా ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయ్యా ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని కట్టండి అయ్యా. సాక్ష్యాన్ని కోల్పోయే వారిగా ఎవరు ఉండకుండా మంచి సాక్ష్యం కలిగి ఉండులాగున సహాయము దయచేయండి. మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, ప్రవర్తన సమస్తము కూడా మీ స్వాధీనపరుచుకొని అనేకులకు మాదిరికరమైన జీవితాలు మా అందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. లేమి ఎవరికి లేకుండా, ఆహార కొరత ఎవరికి రాకుండా కూడా కృప చూపించండి నాయన. ఆయా గృహములు యందు ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఏ సమస్య రాకుండా వారిని రోజంతను భద్రపరచండి తండ్రి. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటి విషయమందు ప్రభువా మీ సహాయము దయచేయమని, ఎటువంటి సమస్యలు రాకుండా వారిని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా నాయన. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, మంచి జ్ఞానంతో వారిని నింపండి. చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప వారికి ఈరోజు దయచేయండి ప్రభువా నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము కేటాయించకుండా అయా ప్రతి నిమిషాన్ని కూడా వాడుకునే కృప చూపించండి.
ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా క్షమించే హృదయం, మన్నించే హృదయం, తగ్గించుకునే హృదయంతో ప్రశాంతముగా నెమ్మదిగా జీవించే కృప చూపించండి నాయన. ముఖ్యంగా అపవాది వేస్తున్న ఆ ఉచ్చుల్లో పడిపోకుండా మీ యొక్క వాక్య జ్ఞానం ఇచ్చి మా అందరినీ నడిపించమని, విశ్వాసముతో ఈ లోక యాత్రను ఈరోజు కొనసాగించగలిగిన కృప దయచేయమని. అయ్యా, ఈరోజు ప్రయాణాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చండి. ఏ వాహనమైనా, ఏ మార్గమైనప్పటికీ అపాయము, ప్రమాదము ఏదిను బిడ్డల దరికి రాకుండా ఈ రోజంతను వారిని భద్రపరిచి కాచి కాపాడమని. అయ్యా, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, మేము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.